అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జై శ్రీరామ్. ఈరోజు రామాంపేట పట్టణంలో బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, గోరక్షణ దళ్, అదేవిధంగా హిందూ సోదరులందరూ కూడా జిల్లా వ్యాప్తంగా నిన్న ఇచ్చినటువంటి పిలుపు మేరకు రామాంపేట పట్టణంలో సంపూర్ణంగా బంద్ను ప్రకటించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటున్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా మన గోమాతను తల్లిలాగా పూజిస్తూ ఉంటారు. అందరూ కూడా ఈరోజు గోమాతను తల్లిలాగా పూజిస్తున్నటువంటి సందర్భంలో సుప్రీంకోర్టు కావచ్చు, అదేవిధంగా చట్టాలు కానీ గోరక్షణ చట్టాలు తీసుకొచ్చినాయి. ఆ చట్టాలు చెప్తా ఉన్నాయి, గోవును సంరక్షించాలి, అదేవిధంగా గోవులను ప్రొటెక్షన్ చేయాలి అని చెప్పేసి. అయితే మొన్న మెదక్లో జరిగినటువంటి హిందూ ముస్లింల ఘర్షణలో హిందువులు దాడికి గురైనారు. అందులో భాగంగానే అదేవిధంగా ముస్లిం సోదరుల మీద కూడా కొంతవరకు ఇద్దరి మధ్యలో ఘర్షణలో వాగ్వివాదం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. హిందూ సోదరుల 9 మందిని ఎవరినైతే 14 రోజులు రిమాండ్కి పంపించారో వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా ఈరోజు ఈ ముస్లిం సోదరులందరూ కూడా ఈ యొక్క గోమాంసాన్ని మేము తినము అని చెప్తా ఉన్నారు. కానీ అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. మేము ఒకటే అడుగుతా ఉన్నాము, మా యొక్క హిందూ సోదరులకు, హిందువులందరికీ కూడా ఆరాధ్య దైవం అన్నటువంటి మా గోమాతని రక్షించుకోవడంలో భాగంగా మేమందరం కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.